హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఘ్ను బ్లాగ్స్. ఈరోజు అయితే మనము చీజ్ కేక్ అయితే ఇంట్లో ఎలా చేయాలి, ఎలా చేసుకోవచ్చు అని చెప్పి అయితే మేమైతే ట్రై చేస్తున్నాము అని చెప్పేసి ఈరోజు మనమైతే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే తెచ్చుకున్నాము. ఇంకా నిన్నైతే ఫ్రెష్ క్రీమ్ అని చెప్పి అదైతే మర్చిపోయినాము. అందుకని చెప్పేసి ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకునేకైతే బయటికి అయితే వెళ్తానా, ఎక్కడ దొరుకుతారో తెలియదు, నాకైతే ఐడియా లేదు. అందుకని చెప్పి నానికైతే చెప్పినా, అందుకని చెప్పేసి అయితే నాని కాడికి పోదాము. పోయి ఇద్దరం అయితే వెళ్ళి ఫేస్ క్రీమ్ అయితే తెచ్చుకొని ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాము. నేను నాని మా ఇంట్లోనా, నాని వాళ్ళ ఇంట్లోనా అనేసి అయితే మీకు వీడియో స్టార్ట్ అవుతుంది, అప్పుడు చూడండి. కానీ ఈరోజు ప్రిపరేషన్ ఎలా వచ్చింది అనేది మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తాను, ఇంతవరకు ట్రై చేయలే. మీరు కూడా చూడండి, ట్రై చేస్తాను, మేము ఎలా వచ్చిందో చెప్తాను. మీకు కూడా కావాలనుకుంటే మా వీడియో చూసి అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. చూడండి, మా నాని ఇంకా రెడీ అయితేనే ఉన్నాడు, నైట్ డ్రెస్ వేసుకున్నాడు. వీడియో తీసామని చెప్తే వాడు పోయి డ్రెస్ మార్చుకొని పోయాడు. ఎప్పుడు లాగేవాడు, వానితో పెట్టుకుంటే లాగే. అసలు మా పనులన్నీ పోస్ట్పోన్ అవుతాయి వానితో. చూద్దాం. అని చూడు, ఫైనల్ గా రెడీ అయినాడు, చిక్కటి స్మైల్ ఇస్తాడు. విఘ్నేష్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఏమేమి కావాలో లిస్ట్ రాసుకొని వచ్చినాడు. ఏం చేస్తాను రాసిల్లో ఎవరు వీడియోలు తీసుకుంటా వచ్చిన పని అయితే మర్చిపోయి. చూడు, ఏంది ఇది, ఏంది నాని ఫేస్ క్రీమ్ చూడు. చూస్తాం బా, ఇద్దరు సెట్లు ఒకటే లాగా ఉన్నాయి. మోదకైతే వచ్చినాం, చూస్తాం ఇక్కడ దొరుకుతుందో దొరకదో. ఫేస్ క్రీమ్ అయితే మోల్లో లేదు, అందుకని చెప్పేసి మేము స్పెన్సర్ పోతా ఉంటే మర్చిపోయి స్పెన్సర్ కడపలో తీసేసారు. అందుకని చెప్పి అయితే ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి అయితే నాని ఎవరికో ఫోన్ చేసి ఫ్రెష్ క్రీమ్ లేదు, ఫ్రెష్ క్రీమ్ మోల్లో కూడా దొరకలే. చూద్దాం, పక్క ఏదైతే చేయడం అయితే చేస్తామో చూడండి. ఎప్పుడైతే మిస్ అయితే చేసుకోవాలి, మేలు. ఎందుకంటే క్లైమేట్ కూల్ గానే ఉంది కాబట్టి మనమైతే పెట్టి ఫైనల్ గా ఏదైతే ఫ్రెష్ క్రీమ్ తీసుకుందాం. రేపటి నుంచి అయితే జిమ్ వీడియోస్ అయితే మీకు చేస్తాను, ఎందుకంటే అందరూ జిమ్ వీడియోస్ అంటున్నారు. అందుకని చెప్పి మీకోసం పక్కా రేపు వెడ్నెస్డే జిమ్ వీడియోస్ అయితే రేపు స్టార్ట్ చేద్దాం. ఎవరన్నా అడిగింది జిమ్ వీడియోస్ అని? ఫ్యాన్స్ ఫ్యాన్స్ కోసం అడిగితే చేయకుండా ఉంటారు, పక్కా చేస్తాము. ఫైనల్ గా మేము పడిన కష్టానికైతే కడపలో విమార్ట్ అని ఒకటైతే ఉంది, అక్కడైతే దొరికింది ఫైనల్ గా. చూడండి, ఇంకా మనమైతే ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం వీడియో. ప్రిపరేషన్ అయితే ఎలా వచ్చింది అయితే చూడండి, మీరైతే వెయిట్ చేయండి లాస్ట్ వరకు. ఫైనల్గా అయితే విమార్ట్ అని చెప్పి అయితే కడపలో ఉంది, అక్కడైతే దొరికింది. మా ఇద్దరు వ్లాగ్స్ బాగా కష్టపడుతున్నాడు, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ 1K టార్గెట్ చేసేయండి, ఈ వీడియోతో 1K టార్గెట్ అయిపోవాలి పక్కా. సరే రేపు జిమ్ అంటాడు, ఏం పోతామో అవి నమ్మకం లేవు. 3 రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతాను. 3 రోజుల నుంచి కదా, యాక్చువల్ గా 1.5 month ఉన్నారా పోస్ట్పోన్ అవుతుంది. దోడు పాలు చాక్లెట్ మ్యారీగోల్డ్ బిస్కెట్ మా కాడ ఆల్రెడీ ఉన్నాయి. మ్యారీగోల్డ్ గుడ్డే రెండు మిక్స్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటాయి. ఇవి సప్పగా ఉంటాయి, ఇవైతే కొంచెం స్వీట్గా ఉంటాయి, ఒకటి బ్యాలెన్స్ అవుతాయి. వాళ్ళు గిన్నెలవి పౌడర్ అంతా మిక్సీలో కొట్టిన పౌడర్ నువ్వే చేస్తా అన్నట. ఇప్పుడు దీంట్లో మనము వేసుకోవాల్సిన పదార్థములు ఇది అమూల్ బటర్ ఇంగ్రీడియంట్స్ ఏమలేరా, ఇదేంటి బటర్ 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 వేసేయాలా. ఇంకా ఒకరొక గడ్డ మిగిలింది రాడా, కలుపు కలుపు నీట్గా మొత్తం కలిపేసి ఏం కాదు, సున్నితంగా కలుపుకోండి. లేయర్ పెట్టుకోండి, దీని మీద మనం వేరే లేయర్స్ వేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ 3 లేయర్స్ అవి చూపిస్తాయి ఏంటో. అవి ఇప్పుడికైతే బిస్కెట్ అదేంది బటరు 2 వేసుకొని అదుముకోండి. ఎక్స్ట్రా వస్తే తినాకండి, దాంట్లోనే పెట్టండి. పర్ఫెక్ట్ వచ్చింది. ఆ పైన వచ్చిన పిండిని కూడా దాంట్లోనే పెట్టాలా. అట్లా కమ్
ఇప్పుడు అంతా ఇరిగిపోతాయి పాలు ఇరిగిపోతే మీకు పన్నీర్ అవుతుంది. మొత్తం పన్నీర్ అయిపోయింది, పైన అంతా తేలుతుంది చూడండి. ఇది స్పూన్ రా మీరు ఆ కింద వచ్చే వాటర్ ని మీరు సూప్ గా తాగొచ్చు, ఎంతో మంచిది. నిజంగా తిట్టుకుంటాడు ఏమైనా అయింది అనుకో. ఏమైంది సూప్ గా తాగొచ్చు రా. మిల్క్ లోంచి వచ్చిన వాటర్ స్ట్రెంత్ రా. చూడండి పన్నీర్ ఎంత తక్కువ వచ్చిందో. మీరు కూడా ఒక 2 ప్యాకెట్లు వేసుకోండి సరిపోతుంది. ఈ క్రీమ్ మీరు బిస్కెట్లు వేసుకుంటారు కదా, అదేం క్లీన్ చేసుకోకుండా డైరెక్ట్ వేసుకోవాలా. కడుక్కోవచ్చు లేదా వాళ్ళ ఇష్టం. పడినేదో పన్నీర్ చూడండి ఎంత ఫ్రెష్ ఉంది, అది ఓపెన్ అవుతుంది. ఐస్ క్రీమ్ సల్కి చక్కెర వచ్చేసి ఎన్ని స్పూన్లు? 3 స్పూన్లు. 2 3 సరిపోయింది. 3 స్పూన్లు అదే సరిపోయేంత. మీరు ఎక్కువ మళ్ళీ తర్వాత మా ఫ్రెష్ క్రీమ్ ప్యాకెట్ అంతా వేసుకోవాలి. ప్యాకెట్ అంతా వేసేసుకోండి, ఏం కాదు. వేసేసి ఇట్లా మొత్తానికి మిక్సీకి కొట్టుకున్నాక ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకునేదంతా దీంట్లో వేసేసుకోవాలా. ఆ బిస్కెట్ మీద ఏం చేయనక్కర్లా, చాలా సింపుల్ అసలుకి చీజ్ కేక్ అంటే. చూడండి ఇట్లా మొత్తం పైన ఫోమ్ అంతా ఇట్లా అనుకోవాలా. మా వాళ్ళు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టినారు, ఇది కూడా గడ్డ కట్టింది. ఏమిరా గడ్డ కట్టింది ఇది. చూడండి ఓపెన్ చేస్తే ఇట్లా ఓన్ కట్ చేసేసుకుంటే ఇది వచ్చేస్తుంది. చూడండి ఇదంతా ఉందా, చూడు గడ్డ కట్టింది. వీళ్ళు చేసే పనులన్నీ ఇట్టే ఉంటాయి. వా సూపర్, మొత్తం కంప్లీట్. నెక్స్ట్ మిక్సీకి అది కూడా చూడండి, ఇది వేసేయాలా ఇట్లా. జిగర్తాండ కాదరా, ఇది మిల్కీ బార్. ఇట్లా కరిగిచ్చేసుకోండి. పగికి ఎత్తురా ఫోను. చూడండి ఇది కూడా మిల్కీ బార్. వద్దులేదా, ఇది డైరీ మిల్క్. ఇట్లా ఇవన్నీ మీకోసమే, ఇట్లాంటివన్నీ కష్టపడకూడదని. నెక్స్ట్ ఈ చాక్లెట్ సిరప్, ఇది కొనుక్కొచ్చుకోండి, 50 రూపాయలే. ఎంత ఇట్లా కొంచెం వేడి ఎంతసేపు వస్తుందో అంతసేపు మీరు కూడా ఒత్తి పట్టుకోండి. కొంచెమే పైకి చూపిరా. ఎందుకంటే బయట గడ్డ కట్టింది. చూడండి ఇట్లా షేక్ ఒకరో ఇట్లాను. చూడండి మొత్తం గడ్డ కట్టిపోయింది. చూడండి మొత్తం పైన ఒక లేయర్. కేక్ రా ఇది? ఏం కేక్ రా? చీజ్ ఎక్కడరా? చీజ్ లోపల ఉంది. ఒకసారి ఏమైంటది కేక్ అవుతుంది. కేక్ అవుతుందా? నువ్వు నొక్కు దాన్ని. చూపి 3 లేయర్స్ అయినాయా చూసుకోండి. కింద బిస్కెట్, మధ్యలో అది ఏంది కప్పనే తినిందంట ఆ రోజు. చూడండి ఇప్పుడే నీళ్ళ ఉందన్నా. చీజ్ కేక్ కాదు, ఏదో రాయి చేసినారు ఇట్లా. చెప్పు ఇంకా రొటీన్ స్టైల్. ఎవరికి తెలియదా, ఎవరికి లేదు. అంతా సూపర్ వచ్చింది. ఎవరైనా పక్కా ట్రై చేసుకోండి. ఇంట్లో దుమ్ము ఉంది, రేంజ్ లో వచ్చింది అసలు. చీజ్ కేక్ రాట్లేదా? పర్లేదు తినలే. ఆ స్టార్ చూడండి అంతా దుమ్ము లేపుతున్నాడు. ఏంది స్టార్ అల్లరి ఎంత మొత్తం స్టార్ చేతుల మీదే జరిగింది అంతా. అన్నం విఘ్నేష్ చేస్తే ఎట్టొస్తుంది. ఎవరు స్టార్ట్ చేసింది? నువ్వా?